మళ్ళీ వస్తాను, కాస్త సమయంలో మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మనతోటి క్వాలిటీ లేకుండా పోతుందని చెప్పి సాక్షాత్తు ఎన్డీడీబీ ఒక కాఫ్ నివేదికలో పేర్కొనింది. దీనికి కారణం పంది కొవ్వు, అదే విధంగా చేపల యొక్క నూనె, అదే ఆవు యొక్క తయారు చేసినటువంటి కల్తీ నెయ్యి అని చెప్పేసి ఇందులో కల్తీ పదార్థాలు ఉండడం వల్లనే ఇక్కడ కల్తీ జరిగిందని చెప్పి సాక్షాత్ రిపోర్ట్లు ఇచ్చారు. ఈ రిపోర్టు మీద మా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు స్పందించడం జరిగింది. అదే విధంగా బండి సంజయ్ కుమార్ గారు స్పందించారు. అదే విధంగా నంద్యాల జిల్లా ఎంపీ బైరెడ్డి శబరి గారు కూడా స్పందించి జగన్మోహన్ రెడ్డి గారిని క్షమాపణలు చెప్పమని చెప్పేసి బహిరంగంగా పేర్కొన్నారు. సార్ ఎస్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి విహెచ్పి నేత వెంకటేశ్వర రాజు గారు ఉన్నారు. వెంకటేశ్వర రాజు గారితో మాట్లాడదాం. వెంకటేశ్వర రాజు గారు, గుడ్ ఈవినింగ్ సార్. వెంకటేశ్వర రాజు గారు, మీరు గత 2-3 రోజులుగా చూస్తూ ఉండుంటారు, శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తీవ్రమైన వివాదం నెలకొంది. ఈ వివాదానికి గల ప్రధానమైన కారణం ఎలా చూస్తారు? దీన్ని ఏ రకంగా చేస్తే దీన్ని పరిష్కరించి రానున్న రోజుల్లో మళ్ళీ తిరుమలకి సంబంధించి లడ్డూ ప్రసాద సంప్రోక్షణ జరిగే అవకాశం ఉందంటారు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తథాత్మానం సృజామ్యం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నిజంగా ఇన్ని రోజులుగా వచ్చేటువంటి బ్రహ్మాండమైనటువంటి భక్తుల యొక్క మనోభావాలతో ఆటలాడుతూ నిజంగా ఎటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని మనకిచ్చారో, నిజంగా ఈరోజు ఆ యొక్క వచ్చినటువంటి, నా దగ్గర కూడా ఉందండి అది, ఆ వచ్చినటువంటి ఆ యొక్క రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని చూస్తే నిజంగా ఏం చేయాలి అనేటువంటి ఒక భావన కలుగుతూ ఉంది అందరిలో. నిజంగా అత్యంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే అందులో ఉన్నటువంటి ఆ యొక్క ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంగ్రీడియంట్స్ పంది కొవ్వండి, తర్వాత ఫిష్ ఆయిల్, తర్వాత అత్యంత దారుణంగా బీఫ్ ఏది కొవ్వు, ఇటువంటివన్నీ కలిపి చేసినటువంటి ఇదేదైతే ఉందో ఆ ఆల్ఫా కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు తయారు చేసినటువంటి, వాళ్ళు ఇచ్చినటువంటి, వాళ్ళు సప్లై చేసినటువంటి ఏదైతే ఉందో దాన్ని ల్యాబ్లో 2-3 సార్లు టెస్ట్ చేసిన తర్వాత దాన్ని ఆపి ఈరోజు వాళ్ళు బయట పెట్టారు. అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనకు ఒకసారి తెలుసు, ఇంతకుముందు వారి నాన్నగారు ఎవరైతే ఉన్నారో వారు 7 కొండలు కాదు 2 కొండలు అని చెప్పేసి 333 జీవో ఇస్తే ఆయన